ఆదివారం ఆరాధన కూడి వచ్చిన ప్రియమైన దేవుని పిల్లలు, సహోదరి సహోదరులైన మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనములండి. ఒక హాఫ్ అన్ అవర్ మంచి విషయాలు తెలుసుకుందామండి. బిడ్డలు చక్కగా నిజంగా దేవునిలో బిడ్డలు ఎదుగుతున్నారు అనటానికి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఒక పాట నేర్చుకోవటము, ఒక ప్రార్థన నేర్చుకోవటము, వాక్యాలు నేర్చుకోవటము, ఇలా ఒకటి నేర్చుకొని ఆత్మీయంగా బలపడాలి. అదే దేవుని సన్నిధిలో అభివృద్ధి అవటం అంటే. ఎందుకంటే మనం దేవుని పిల్లలంగా బాప్తిసం తీసుకున్న తర్వాత మనం పాటలు ఎందుకో సిగ్గుగా అనుకుంటాం. ఏమండి, ఎప్పుడైనా మీరు ఒకటే గమనించుకోండి, గొడవలు, అసూయ పట్టాలు వీటికి మొహమాట పడన తప్ప దేవుని మాటలు చెప్పటంలో గాని, వాక్యం చదవటంలో గాని, పాటలు నేర్చుకోవటంలో గాని, దేవుని మాటలు మాట్లాడటానికి కానీ ఎప్పుడు కూడా సిగ్గుగా ఫీల్ కాకండి. వీలైనంత వరకు ఇంకా బాగా అందరిలో దేవుడు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు, తప్పనిసరిగా ఇస్తాడు. మీరు అలవాటు కండి. ఓకే, ఈ రోజు చెప్పబడుతున్న అంశం ఎవరిని ప్రేమించాలి. మనం ఎంతో మందిని ప్రేమిస్తూ ఉంటాం. ఆ ప్రేమించిన వాటిని సాధించినంత వరకు మనం నిద్రపోము. అది ఒక డబ్బు లేదా ధనము లేదా ఒక ఇల్లు కట్టుకునే విషయంలో గాని, ఏ విషయంలో అయినా కానీ, ఒక బంగారం కొనుక్కునే విషయంలో గాని, ఏ విషయంలో అయినా కూడా మనం ఏం చేస్తాం, ప్రేమించే వాటిని ఏం చేస్తాం, మనం అనుకున్నాయి సాధిస్తాం. అయితే ఎవరిని ప్రేమించాలి? వీటినేనా మరి ఏదైనా ప్రేమించాలా? మనం ఏది ప్రేమిస్తే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. ఆయన యొక్క కృపా కటాక్షం మనకి ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉంటది. ఈ విషయాలు కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ముందుగా ఒక మాట చదువుకొని ముందుకు కొనసాగుదాండి ప్రియులారా. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇక్కడ మనకి ఒక మాట అంటున్నాడు, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను అని అంటున్నాడు. లోకం అంటే సమాజం, మనుషులు, మన తోబుట్టువులు, మన బంధువులు లేదా బంధువులు కాని వాళ్ళు, ఇలాగ ఎంతో మంది లోకములో ఉన్నదంతా దాని కింద చూస్తున్నాడు. లోకంలో ఏమేమి ఉందో చూడండి, కింద చదవండి. లోకం, అదిగో లోకంలో అసలు ఏముంది మనకి తెలియాలి. ఫస్ట్ లోకంలో ఏముంది? లోకాన్ని ఎక్కువగా అమితంగా ఇష్టపడుతున్నాం కదా, అసలు లోకంలో ఏమున్నది? లోకములో ఉన్నదంతయు అనగా శరీర ఆశయు, నేత్రాశయు, జీవపు డమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి అంటున్నాడు ప్రియులారా. అంటే లోకంలో ఏమేముంది? శరీరాశ ఉంది. ఒక శరీరం మరొక శరీరాన్ని కోరుకునే ఆశ ఉంది. ఇంకా మళ్ళీ ఒక శరీరం మీద ఎన్నో ఉంటాయి కదా, ఆభరణాలు ఉంటాయి, మరి మంచి విలువ గల వస్త్రములు ఉంటాయి, ఇంకా రకరకాలైనవి ఉన్నాయి. అవన్నీ ఆశ పుట్టిస్తాయి. ఒక పెద్దవాళ్ళు వేసుకునే పెద్దవాళ్ళు అంటే వాళ్ళు డబ్బులు ఉన్న అంతే కదా. ఒక కుటుంబంలో మనం పుట్టామంటే మనం అనుకోరు పుట్ల, మనం ఒక కుటుంబంలో పుట్టామనుకో. లేని కుటుంబంలో ఎవరన్నా పుట్టాలి అనే భావన ఎవరన్నా అనుకుంటారంటే ఎవరు అనుకోరు. ఉండోళ్ళ కుటుంబాల్లో పుట్టాలని అందరూ అనుకుంటారు. కానీ మనం పుట్టిన తర్వాత వచ్చిన తర్వాత ఎదిగిన తర్వాత కదా మనకు అర్థమవుతుంది ఏమని, ఈ కుటుంబంలో నేను ఎందుకు పుట్టాను, పెద్దవాళ్ళ కుటుంబంలో పడితే మంచి బ్రతుకు బ్రతికేవాడినే కదా అని అనుకుంటూ ఉంటాం. కానీ మీ ప్రియులారా, దేవుడు మన ఎడల చూపిస్తున్న కృప ఎట్లాంటిది అనేది మనకు తెలియదు. మనం పుట్టిన తర్వాత మనకు అర్థమైంది, మన ఇది పేద కుటుంబం అని, మన మధ్యతరగతి కుటుంబం అని, దీంట్లో కొన్ని కష్టాలు ఉన్నాయని, కుటుంబాల్లో బాధల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని మనకి ఎప్పుడు తెలిసింది? తర్వాత తెలిసింది. ఎప్పుడైనా మీరు గమనించుకోండి, ఇప్పుడు ఒక ఇంటికి మనకి పెళ్లి చేసిన తర్వాత, పెళ్లి చేసేటప్పుడు ఏ కుటుంబం అయినా ఇచ్చే కుటుంబం గాని
కుటుంబం చేసుకునే కుటుంబం కానీ చెడ్డవాళ్ళు అంటూ ఎవరైనా విన్నారా? ఏదన్నా ఎక్కడన్నా లవ్ చేసుకొని పెళ్లిళ్ళు అట్టాడి జరిగేదట కదా, ఇట్లా లవ్ చేసుకుని వద్దని కొద్ది చేసుకున్నారు. పెద్దరికాలు, పెద్దలు కుదిర్చిన సంబంధాలు లేదా తల్లిదండ్రులు చూపించిన సంబంధాలు పెళ్లి చేసుకున్నప్పుడు ఏంటి మంచి కుటుంబాన్ని మేము బంధం కలుపుకుంటున్నాం అని అంటూ ఉంటారు. అవన్నీ మన లోకంలో చూస్తూ ఉన్నాం. అసలు ఒక లోకంలో ఉన్న పరిస్థితి ఏంటి? వాళ్ళు చేసుకున్న కొన్నాళ్ళ తర్వాత వారి యొక్క బ్రతికేంటో, వాళ్ళ యొక్క జీవితం ఏంటో, మన యొక్క జీవితం ఏంటో, మనది వాళ్ళకి, వాళ్ళది మనకి అర్థమవుతుంది కొన్నాళ్ళ తర్వాత. ఎవరు కూడా మంచి కుటుంబం ఇచ్చేవని ఎవరు మధ్యతరగతి కుటుంబాలంతా ఏదో ఆ కుటుంబంలో మేము చేసుకున్నాంలేండి, చాలా ఇబ్బందులు పడుతున్నామండి, ఇట్లాంటి మాటలే ఎక్కువగా మనకు వినపడుతుంది. ఇది మనుషుల యొక్క స్వప్రయోజనం యొక్క శరీర ఆశలు అన్నమాట ఇవి. ఏమండి? అందుకే దేవుడు ఏమంటున్నాడు? ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకడి. ఎందుకంటే ఈ మనుషులు చెప్పే ఏ ఒక్కటి కూడా అబద్ధాలే. వారు ప్రేమించరు కానీ ఎదుటి వాళ్ళు ప్రేమించమంటూ ఉంటారు. అంటే ఇలాంటి వాళ్ళు ఎవరు? అబద్ధికులు. అందుకే అంటున్నాడు ప్రేమికుడి ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉన్నదు అని అన్న తర్వాత ఏమన్నాడు? శరీరాశయు నేత్రాశ. ముందు శరీరం కోరుకుంటది. ఈ శరీరానికి మంచి ఆభరణాలు కావాలని కోరుకునేది, ఈ శరీరానికి మంచి విలువ గల వస్త్రాలు కావాలని కోరుకుంటది, దీనికి మంచి బంగారం కావాలని కోరుకుంటది, మంచి ఎలాగైనా సరే ఉన్నతంగా బ్రతకాలి, స్వేచ్ఛగా బ్రతకాలి. ఈ ఎండాకాలం అయితే మంచి ఏసీ ఉంటే బాగుండు, లేకపోతే చల్లగా ఉండే కుటుంబం, ఒక ఇల్లు గాని ఒక చెట్టు కింద కానీ ఉంటే బాగుండదు. అంటే శరీరం ఎప్పుడు కూడా ఏం కోరుకుంటది? సుఖాన్ని కోరుకుంటది. అయితే మనం ఎవరిని ప్రేమించాలి? శరీరాన్ని ప్రేమించాలా? శరీరాన్ని ప్రేమించేదేముంది? ఇది పుట్టినప్పుడు కానీ ఎక్కడ ఇది దీని పని కోసం దీనికోసం చెప్పుకోకుండా ఉంది. చిన్న బిడ్డల నుంచి చనిపోయినంత వరకు, చచ్చిపోయేటప్పుడు కూడా చూడండి, హాస్పిటల్ ఎవరికైనా బాగలేదు అనుకోండి, ఇంకా శరీరాన్ని బ్రతికించాలని ₹1000 ఖర్చు పెడతాం చూడండి. ఎంత అనుకున్నా కూడా మరి కాపాడొద్దు అంటాం. అంటే శరీరాన్ని ప్రతి ఒక్కరు కాపాడుకుంటున్నారు. అయితే దేన్ని ప్రేమించాలి? మనం ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమించగలిగితే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, మన కుటుంబం ఆశీర్వదింపబడతాయి, మనం ఆశీర్వదింపబడతాం, మన కుటుంబాలు కలిసి మెలిసి ఉండగలుగుతాయి. ప్రియులారా, ఈ లోకంలో ఉన్నదంతా ఇదైతే ఇంకోటి చూడండి, ఇంకోటి ఆత్మ ఫలాలు కూడా చెబుతున్నాడు. ఇవన్నీ ఏంటి? లేదు దాని కింద చదవండి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలిచి ఉండును. అయితే దేవుని చిత్తం ఏది ప్రియులారా? మనుషులను చూస్తేనేమో లోకంలో ఉన్నదంతా జీవపడము, నేత్రాశ, శరీరాశ, ఏదో కావాలని కోరుకుంటుంది. మరి ఇది ఏంటిది? ఏమండి? ఇది దేవుని చిత్తం ఏంటిది? దేవుని చిత్తం ఏంటిదో ఆ చిత్తం వల్ల మనం ఆశీర్వదింపబడతామో చూడండి ఒకసారి ప్రియులారా. గలతీయులకు రాసిన పత్రిక లేదా కీర్తనలు చూడండి. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 23వ వచనం. యెహోవా భక్తులారా మీరందరూ, మనమందరం కూడా ఆయనను ప్రేమించుడి. ఎందుకు ప్రేమించమంటున్నాడు? ఏమండి? ఎందుకు ప్రేమించాలంటున్నాడు? యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వానికి ఆయన గొప్ప ప్రతీకారం చేయును. అంటే మనం దేవుడిని ప్రేమించామనుకోండి, దేవుడు మనల్ని ఏం చేస్తానంటున్నాడు? ఆశీర్వదిస్తానంటున్నాడు. అదే గర్వంగా ఉంటున్నారు అనుకోండి, ఏమండి మీరందరూ ఆయన ప్రేమించండి, యెహోవా విశ్వాసులను కాపాడతాడంట. విశ్వాసులు యెహోవా నమ్మిన భక్తులు కదా మనం, తండ్రిని నమ్మిన భక్తులు అంటే విశ్వాసం ఆయన నిరంతరం కాపాడుతున్నాడా అని లేక కొంతమంది కుటుంబాలు లేక పుట్టిన వాళ్ళు, వాళ్ళకి కాలు లేకపోవటము, ఏదో ఒక లోపం వస్తే వాళ్ళు ఏమనుకోవాలి అంటే వాళ్ళ ద్వారాగా ఆ కుటుంబానికి
దేవుని గొప్పతనం తెలియజేస్తున్నారు. అవయవాలు లేవంటే అదేదో వాళ్ళేదో శాపగ్రస్తులు అయ్యారు, లేదా వాళ్ళేదో ఇంకోళ్ళు అనుకుంటా ఉంటారు, అంతే కదండి. ఎవరైనా మూగు వాళ్ళు చూసినా, ఎవరైనా కుంటి వాళ్ళు చూసినా, ఎవరైనా గుడ్డు వాళ్ళు చూసినా, వీళ్ళంతా కళ్ళు లేని వాళ్ళు వీళ్ళంతా చూసినా కూడా ఏమనుకుంటాం మనం? ఏం పాపం చేశారు అని అనుకుంటాం. కాదు, పాపం చేయడం కాదు అది. పాపం వాళ్లే పాపం, జనాలందరూ చేసే పాపాలే వాళ్ళు చేస్తారు తప్ప కొత్త పాపాలు ఏంటి? మరి జనాలందరికి పుట్టించినప్పుడు వాళ్ళకే సపరేట్గా ఎందుకు పుట్టిస్తున్నాడు అంటే, వారి ద్వారాగా దేవుడు ఏం తెలియజేస్తున్నాడు? అవయవాలున్న నీవు దేవుణ్ణి తెలుసుకో. దేవుడు నీకు అవయవాలు ఇచ్చాడంటే ఎందుకు ఇచ్చాడో అవయవాలు లేని వాడిని చూసైనా నువ్వు తెలుసుకుంటావని. అవయవాలు లేని వాడిని చూసైనా అవయవాలు ఉన్నవాడు దేవుడు ఎవరు, దేవుడు ఎందుకు నాకు అవయవాలు ఇచ్చాడు, ఎందుకు వారికి అవయవాలు ఇవ్వలేదంటే, అవయవాలు లేని వాడిని చూసేసి అవయవాలు ఉన్నవాడు దేవుడు ఉన్నాడు కనుక దేవుడి పని నాకున్నది వీరికి లేదు. అంతే కదండి. ఇప్పుడు అంతకుముందు మన రాజేష్ ఉన్నాడు కదా, రాజేష్ అంతకుముందు దేవుని ప్రార్థనకు వెళ్ళగలడు, రాగలడు, నలుగురు తీసుకొని వెళ్ళగలడు, చేయగలడు. మరి ఇవాళ అవయవ ప్రాబ్లం వచ్చింది, ఆయన కాడికి వెళ్ళేసి వాళ్ళు బలారాధన ఇచ్చేస్తారు. ఇట్లా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పక్షవాతం. ఇది కొంత వయసు వచ్చిన తర్వాత అనారోగ్య సమస్య వల్ల వస్తాయి. మరి పుట్టుకతోనే వచ్చిన వాళ్ళకి మరి వాళ్ళకి ఎట్లా అంటే, వీళ్ళందరినీ మనం చూసినప్పుడు దేవుడు మనకు గుర్తుకు రావాలి. దేవుడు మనం మోసం చేశాడని మాత్రం గుర్తుకు రాకూడదు. ప్రేమ అని దేవుడు ఆయన ప్రేమించమంటున్నాడు. ఆయన ప్రేమిటమంటే ఏంటో మొట్టమొదటిగా చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. దేవుడిని ప్రేమించడం అంటే దేవుడు మన కళ్ళ ముందు అగపడడు కదా. ఏమండి, దేవుడు మన కళ్ళ ముందు అగపడడు కదా. మరి దేవుడిని ప్రేమించడం అంటే ఎట్లా? ప్రార్థనకు వెళ్ళడం దేవుడిని ప్రేమించడమా? ఏమండి, ప్రభు బల్లారాధన దేవుడిని ప్రేమించడమా? నువ్వు ప్రార్థనకి మారు మనసు పొందిన తర్వాత ప్రార్థనకి వెళ్ళాలి. ఇది నిరంతరం. నువ్వు ప్రభు నమ్మే కదా. ఇప్పుడు ఒక భర్తని మనం వివాహం జరిగిన తర్వాత, భార్య భర్త ఉన్న తర్వాత కష్టమైన నష్టమైన సంసారం చేయాల్సిందే. ఏ పెద్దలైనా, ఆ కుటుంబీకులైనా, ఈ కుటుంబీకులైనా, భర్త కొట్టినా లేదు భార్య తిట్టినా, భర్త అనుమానించినా లేదు భార్య అనుమానించినా, ఎవరు అనుమానించినా, ఎవరు కొట్టినా, ఎవరు చేసిన చివరికి ఏం చెబుతారు? అమ్మ సర్దుబాటు అవ్వాల్సిందేనమ్మ మీరు. ఎవరో ఒకరు తగ్గాలి, ఎంతకు మించిన మార్గం లేదు. అంతే కదా. ఎవరైనా కోరుకునేది ఏంది? విడిపోవడం అంటూ కోట్లు కోరుకోవు, సమాజం కోరుకోదు, మన కుటుంబం కోరుకోదు, మరో కుటుంబం ఎవరు కోరుకోరు. ప్రతి ఒక్కళ్ళండి కలిసి ఉండాల్సిందే, కష్టమైన నష్టమైన చచ్చిందాకా. అందుకే పెళ్లిలో ప్రమాణాలు చేపిస్తూ ఉంటారు. వ్యాధి అందును, బాధ అందును, కలిమి అందును, లేమి అందును నువ్వు ఎన్నడూ విడిపోకుండా ఉన్నట్లు ప్రమాణం చేస్తున్నావా? దేని ఎదుట? పెద్దల ఎదుట, సమాజం ఎదుట, తల్లిదండ్రులు వారి ఎదుట, మా తల్లిదండ్రులు ఎదుట, భార్య ముందు. ఎందుకు ఇవన్నీ ప్రమాణాలు? నువ్వేమా అంటే నాకు ఒకటి అనుకుంటా కదా, అంటే మోసగాలం అనమాట మనం అంతం. అంతే కదా. ఒకడు ముందుగానే ఎందుకు పాపం తెలియదు, పెళ్లి చేసుకున్నాడు ఎలా తెలుసు, అయినా కూడా వాగ్దానం ఎందుకు చేస్తున్నాడు? ఈడు ఎలాగా ఆదాములాగా దేవుడు మోసం చేస్తున్నట్టు మన భార్యని భర్తను మోసం చేస్తారని ముందుగానే ప్రమాణాలు చేస్తున్నారు అనమాట. ప్రియులారా, అంటే మన దేవుడు ప్రేమించడం అంటే ఎలాగ ప్రేమించాలి చూడండి. ఏమండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త అందరు దీన్ని. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చదువు. నేను మీతో చెప్పినదే ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి. ఎవరు ప్రేమించాలి? మొట్టమొదటిగా శత్రువులు ప్రేమించాలంట. అసలు శత్రువులను ప్రేమించగలుగుతామా? శత్రువు అక్కడ ఉంటే ఇక్కడ తలంచుకొని వెళ్ళిపోతాం. ఏమంటే ఆ శత్రువులు కాదులేండి, మన తిట్టి లేదు మన మీద చాడీలు చెప్పినోడు చాలు. మన మీద చాడీలు చెప్పేసి మనకి విరుద్ధమైన వాళ్ళు, లేకపోతే మనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మన ఎదురు పడుతున్న తలంచుకొని మెలకుండా వెళ్తాం. వాడు వస్తువు ఇక్కడ ఏదన్నా కూడా ఇచ్చి అవతల వేస్తుంటారు చూడు కొంతమంది. ఏమండి, అంటే మీ శత్రువులను ప్రేమించండి. శత్రువులను ప్రేమిస్తే ఎవరిని ప్రేమించినట్టు? దేవుణ్ణి ప్రేమించినట్టు. అయితే కదా, చదవండి ఆ మాట చదవండి. నేను మీతో చెప్పినదేమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు
ప్రార్థన చేయడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపిస్తున్నాడు. అంటే మీకు ఒక విషయం అర్థం కావాలన్నమాట ఇక్కడ. అంటే దేవుడు పరిశుద్ధుడు కదా, దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు. ఎవరి ఎడలా కూడా శత్రువులను కూడా ప్రేమిస్తారు. ఈ భూమి మీద ఉన్న వాళ్ళంతా ఎవరండి? అందరూ పాపాత్ములేగా. అందరు ఎట్ట పాపాత్ములండి అంటే బూతులు తిట్టినోడు అంటూ ఎవడు ఉన్నాడు, వ్యసనం పడినోడు అంటూ ఎవడు ఉన్నాడు, అబద్ధాలు ఆడి డబ్బులు సంపాదించినోడు అంటూ ఎవడు ఉన్నాడు, భార్యతో అబద్ధం, భర్తతో అబద్ధం, తల్లిదండ్రులతో అబద్ధం, కుటుంబంతో అబద్ధం, రాజకీయాల అబద్ధం, అన్ని అబద్ధాలే కదండి. ఈ అబద్ధాలన్నీ చేసేవాళ్ళు దేవుడు ఏమన్నాడు? ఆయన పరిశుద్ధుడు కనుక వీళ్ళు అపవిత్రులు కనుక ఏమన్నాడు? అందరూ పాపాత్ములే. అయినా కూడా ప్రేమించి ఏం చేస్తున్నాడు? ఆయన వర్షాన్ని ఇస్తున్నాడా? ఆ వర్షాన్ని ఇస్తున్నాడు. ఏం చెబుతున్నాడు చూడండి, ఆ శత్రువులు మీరు ప్రేమించండి, అంతే కదా. అయ్యా నువ్వు శత్రువులు ప్రేమించమంటున్నావు, ఎట్లా ప్రేమించాలండి? వాడు ఏం చేసాడు నీకు తెలుసా, ఆమె ఏం చేసిందో నీకు తెలుసా అని దేవుడు కూడా అంటున్నాను. కానీ దేవుడు ఏమంటున్నాడో చూడండి, దేవుడు ఏమంటున్నాడో చూడండి, మనకి ఏం బుద్ధి చెబుతున్నాడో చూడండి. ముందు వచ్చిన కూడా చదవండి, 45 కూడా. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపిస్తున్నాడు. ఇది నిజమేనా అబద్ధమా? మీ శత్రువులు ప్రేమించండి అని అన్నాడంటే ఇప్పుడు ఆయన భూమి మీద ఉన్న వాళ్ళంతా పాపాత్ములు అయితే మరి భూమి మీద ఉన్న పాపాత్ములు ఆయన ప్రేమిస్తున్నాడా ద్వేషిస్తున్నాడా? ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కనుక, ఆయన నువ్వు నమ్మేవు కనుక, ఆయన నామంలో నువ్వు బాప్తిసం చేసుకున్నావు కనుక నువ్వు కూడా నీ శత్రువులు ప్రేమించండి. అయితే అన్నమాట దానికి రూల్. అర్థమవుతుందా? దానికి రూల్ ఏది? ఎంత చక్కగా దేవుడు చెబుతున్నాడు చూడండి. అంటే ఆయన మాటలు మనకి తెలిస్తే నిజంగా మన శత్రువులు అంటే ఎవరు ఉండవు. శత్రువులు కూడా శత్రువు ఇంటికి వెళ్ళి అన్నదింటికి శత్రువు ఎందుకు అనుకుంటారు? మిత్రుడు అనుకుంటారు. ఏమండి ఏమంటున్నాడు? నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించండి. మీ శత్రువులను ప్రేమించండి. ఎలాగ ప్రేమించాలంటే ఇదిగో నేను ప్రేమిస్తున్నాను. నువ్వు ఎలాగ ప్రేమిస్తున్నావు తండ్రి దేవుడా అని మనం అడిగామనుకో, ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన కూడా చేయండి. ఆయన ఉన్నాడు దేవుడు. ఆయన అంటే దేవుడు. దేవుడు చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింప చేస్తున్నాడా? సూర్యుడు ఒక్క మంచివాడి మీదేనండి, చెడ్డవాళ్ళ మీద ఉదయింప చేయట్లేదు అంటానికి ఏమన్నా రూల్ ఉందా? లేదు. చెడ్డవాళ్ళ మీద సూర్యుడు ఉదయిస్తున్నాడు, మంచివాళ్ళ మీద సూర్యుడు ఉదయిస్తున్నాడు, చెడ్డవాళ్ళ మీద వర్షం కురిపిస్తున్నాడు, మంచివాళ్ళ మీద అంటే భూ ప్రపంచంలో ఉండే ఎలాంటి వాళ్ళైనా సరే అందరినీ ప్రేమించి ఇవన్నీ ఇస్తున్నాడా? ప్రేమ ఇవ్వకపోతే ఇస్తున్నాడా? మనం ప్రేమిస్తే కదంటే మన బిడ్డలకు గుడ్లు కొనాలి, మన బిడ్డలకు ఇల్లు కట్టాలి, మన బిడ్డలకు బంగారం చేపించాలి, ఇదిగో మా బిడ్డలు అందరి మీద గొప్పగా ఉండాలని ప్రేమిస్తే ఎలా చేస్తామో దేవుడు శత్రువులుగా పాపాత్ములుగా అయినప్పుడు కూడా ప్రేమించి అన్ని ఇస్తున్నాడు. కనుక మొట్టమొదటి ఏం చేయాలి? శత్రువులను ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలంటే శత్రువులు ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? నువ్వు దేవుడు నమ్మేవు కనుక దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక. రెండోది చూడండి, ఏమన్నా ఇంకోటి కూడా చూద్దాం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. పురుషులారా మిమ్మును పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఎలాగ ప్రేమించాడు? ఇక్కడ ఏమంటున్నాడంటే జాగ్రత్తగా వినాలి మీరు. ఇక్కడ ఏమంటున్నారంటే మీరును మీ భార్యను ప్రేమించండి అంటే ఎవరు చెబుతున్నాడు? వివాహ బంధంలో భార్య భర్తలైన వారికి భర్తకి చెబుతున్నాడు. అంతేనా? అక్కడ భర్తకి చెబుతుంది మీరును మీ భార్యలను ప్రేమించండి. ఎలాగ ప్రేమించాలండి? నా మాట ఇంట్లో నా భార్య ఎలాగ ప్రేమించాలి? నేను చెప్పేది ఒకటి, తాను చేసేది ఒకటి, అంతే కదంటారు అనేది. నేను డబ్బులను జాగ్రత్తగా కూడబెట్టమంటే ఏమో విచ్చలవిడిగా ఖర్చు పెట్టుద్ది.
కుటుంబాలు ఉండే పరిస్థితులు ఇవే కదటండి. కుటుంబంలో ఒక భార్య భర్తలకు ఉండే పరిస్థితులు ఏంటి? వీళ్ళేదో పక్కనోడు కూర పెడతారని అనుకోవడానికి కాదు, డబ్బులు జాగ్రత్త చేసేసి ఇదిగో ఈ పనికి భర్త దీనికి ఉపయోగించాలంటారు. భార్య ఏం చేస్తుంది? మరొక దానికి ఉపయోగపెట్టాలి. ఈ ఇద్దరు కలిసి ఒకరికి ఉపయోగపడదామంటే ప్రాబ్లం రాదు, చెరొకరికి పెట్టాలనుకుంటుంటారు. అందుకేమంటున్నాడు? భర్తలకు చెబుతున్నాడు. భర్తలకు ఏమని చెబుతున్నావు? మీరును మీ భార్యలను ప్రేమించండి అంటున్నాడు. ఎలాగ ప్రేమించాలి దేవా? ప్రేమించడం మాకు చేత కాదు. నేను చెప్పేది ఒకటి, తాను చేసేది ఒకటి కనుక నేను ఎలాగ ప్రేమించాలంటే దేవుడే చెబుతున్నాడు మళ్ళీ అక్కడ. అంతే కదా, మన భార్యను ప్రేమించడం కూడా మనకు తెలియదు, భర్తను ప్రేమించడం కూడా మనకు తెలియదు, తల్లిదండ్రులు ప్రేమించడం కూడా మనకు తెలియదు. ఎందుకంటే మనం అనుకునేది ఒకటి, వాళ్ళు అనుకునేది ఒకటి. అది అక్కడ వచ్చింది. కానీ ఎలాగ ప్రేమించాలంటున్నాడు? క్రీస్తు వారిని చెబుతున్నాడు. చూడండి, అటువలే క్రీస్తు కూడా, చూడండి, క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించాడు. సంఘం అనగా మనమే. మనం ప్రేమించాడు. ఎలాగ ప్రేమించాడు? అది క్రీస్తు సంఘమును కూడా ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టవలనని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధమైన దాని కొరకు తనును తాను అప్పగించుకొనెను. అంటే మనం ఎలా ఉన్నాం? ముడతైనను డాగైనను. ఇదంటే ఏంటి అంటే మన పాపముల చేత, మోసాల చేత, అబద్ధాల చేత ఎలాగున్నాము? ముడతలు అంటే ఒక శరీరంలో ఏదో ఒక రోగం ఉంటేనే కదండి మనిషికి ఏదో ఒక ముడతలు రావటము, జ్వరం రావటము, లేదా కొన్ని బాధలు రావటము. దాన్ని ఏమంటున్నాడు? సంఘం గురించి మాట్లాడుతూ అది కళంకం అంటే ముడత, అట్టి మరి ఏదైనాను పరిశుద్ధమైనదను. అంటే సంఘంలో చేరేటప్పుడు ఒక్కొక్కళ్ళు కేటగిరీ తీసుకుంటే ఎవరో ఎలాగుంటారు? సంఘంలోకి రాకముందు నేను ఎలా ఉన్నాను, సంఘంలోకి రాకముందు మీరు ఎలా ఉన్నారు, సంఘంలోకి వచ్చిన తర్వాత ఎలాగుంటున్నారు, అదే చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తను ఎదుట దాన్ని నిలవబెట్టవలనని వాక్యముతో. అంటే మన పాపాలను మనం ఏం చేస్తున్నాం? వాక్యము ద్వారాగా యేసు క్రీస్తుల వారు మన పాపాల నిమిత్తం ఆయన శిలువలో ఆయన రక్తాన్ని కార్చాడు. మీరు ఇదిగో నీళ్ళలో బాప్తిసం, ఇంకా చాలా మంది బాప్తిసం తీసుకోకుండా మెలకుండా ఉంటున్నారు. బాప్తిసం తీసుకోండి. మొట్టమొదట అడుగు బాప్తిసం దేవుళ్ళలోకి రావటం. ఏమన్నా బాప్తిసం తీసుకున్న తర్వాత నేను ఉండలేనండి, నేను మాట ఆగలేనండి, బాప్తిసం తీసుకున్న వాళ్ళని చూడండి, అది నిజంగా బాప్తిసం పొందిన వాళ్ళేనా? వాళ్ళని మార్చడానికి నిన్ను ఎంపిక చేసుకుంటాడు. గుర్తుపెట్టుకుని నిన్ను మనం అనుకుంటాం కదా, వాళ్ళు చూడు, అది పలానా వాళ్ళు చూడు, వీళ్ళు చూడు, ఆ సంఘోడు చూడు, ఈ సంఘోడు చూడు, వాళ్ళు చూడు, ఎక్కడ వాళ్ళు చూడకూడదు. మనకి వాక్యం ద్వారా ఉతక స్నానం చేస్తుంటే మన ద్వారా వాళ్ళు కూడా మార్చడానికి. ఇందాక చెప్పాడు కదా, అవయవాలు ఉన్న వాడిని అవయవాలు లేని వాడిని చూపిస్తున్నాడు. అవయవాలు లేని వాడిని చూసి మనకే రావాలి, బుద్ధి రావాలి. ఇప్పుడు కొత్తగా దేవుల్లోకి వచ్చిన మనం మరి అన్ని జాగ్రత్తగా ఉంచుకొని ఇదిగో యథార్థవంతులుగా నీతిమంతులుగా బ్రతుకుతున్నాం అనుకో. ఏమన్నా కొంతమందికి వాళ్ళ కుళ్ళు ఏంటో తెలుసా? నా మీద ఎందుకు కోపం తెలుసా? సమాజంలోకి వెళ్ళినా, యాడకెళ్ళినా, వాక్యం చెబుతున్నా, గౌరవించే పద్ధతులు, ఈ పద్ధతులన్నీ చూసి వాళ్ళు సిగ్గుపడి మారాల్సింది పోయి నా మీద ఇంకో విధి కలుగుతుంటారు. అది తప్పు. నువ్వు దేవుని బట్టి మారి నువ్వు అనేక మందికి ఎట్లా ఉండాలి? స్ఫూర్తిగా ఉండాలి. నా వలన ఎవరు మారాలో, నా వలన మార్పు రాని వాడు మార్పు రావాలేమో, ఈ కాన్సెప్ట్ తో ఉండాలి తప్ప ఈయనేదో పెద్ద పోడుగల్లా మాట్లాడతాడు, ఏమేదో దేవుళ్ళు ఇప్పుడిప్పుడే వచ్చేసి పోగు వాక్యాలు మాట్లాడుతున్నాయి, అదేంటి? అది తప్పు కదా. అట్లా ఎట్లా అంటావు? ఇప్పుడే వచ్చిన వాక్యం మాట్లాడుతుందంటే ఇంకా మారిన కొన్ని సంవత్సరాలు ఉన్న వాళ్ళు వీళ్ళు ఏం చేయాలి? బుద్ధి తెచ్చుకోవాలి. ఇప్పుడు బైబిల్ ఒక మాట ఉంది, ఏమంటిది? పాత నిబంధనలో ఉన్న వాళ్ళంతా మనకు బుద్ధి కలుగుటకే కొత్త నిబంధనలు వాళ్ళ గురించి రాసేయడం. ఎవరు?
ప్రవర్తలు గాని, రాజులు గాని, అంటే బైబిల్లో ఉన్న మన పితరులు గాని, వీళ్ళంతా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు కొన్ని విషయాల్లో తప్పిదం చేసేసారు. ఆ తప్పిదం చేసింది మనకేమవ్వాలి? బుద్ధి కలుగు నిమిత్తం అంట. అటనే మనకి దేవుల్లో కొత్తగా మనం ఇంకా బాప్తిసం తీసుకోవడానికి సందేహపడకూడదు. మారతాం. బాప్తిసం తీసుకున్న తర్వాత వాళ్ళ మన మేరీ అయినా, రాధైనా, నేనైనా, మరి ఎస్తేర్ అయినా, చిన్నబిడ్డ అయినా, మరి ఎస్తేర్ తీసుకున్న చిన్నబిడ్డ, మరి యవనస్తురాలు రాదా? తీసుకోలేదా? యవనస్తురాలు ఎవరు? మేరీ. యవనస్తుడే మొన్నటి దాకా మరి లాజరుడైనా, నేనైనా, ఎవరైనా బ్రతుకంతా బాగులేదు కదా, దేవుళ్ళకి వచ్చిన తర్వాతే కదా బ్రతుకు బాగుంది. మరి మారు మనసు పొందకపోతే ఎట్లా? నేను ఉండలేనండి, నేను చేయలేనండి, అది తప్పు. నువ్వు బాప్తిసం తీసుకుని అన్నట్టు నీలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? అమ్మా ఇది తప్పు అన్న నీలో, నువ్వు ఏది లేకుండా నాకు పరిశుద్ధాత్మ దేవుడు నీలో రాడు. ఎట్లా వస్తాడు? డబ్బులు ఇచ్చిన వాళ్ళకి బంగారం ఇస్తారా? బంగారం చేర్చుకున్న వాళ్ళు డబ్బులు ఈయన వాళ్ళకి కూడా ఇస్తారా? అట్లే పని అయితే ఇంటికి నా పిల్లోడు ఉన్నాడు, నేను ఉన్నాడు, మొత్తం నగి అందులో ఏది సొసైటీలో బియ్యం తీసుకున్నట్టు ఉచితం కంటే మనకి ఎక్కువ కదండి. కనుక మనకు అలాంటి వాళ్ళందరినీ ప్రేమించాడా? యేసుక్రీస్తు వారు ప్రేమించాడు. సంఘంలోకి చేర్చబడ్డా, అంతే కదా. సంఘం అంటే పరిశుద్ధమైనది, కళంకం లేనిది, దాగు లేనిది సంఘం. అలాంటి సంఘంలో మనం చేర్చాడంటే ఎంత ప్రేమించాడండి యేసుక్రీస్తు వారు. అలాగనే ఏమంటున్నాడు? భర్తలు చెబుతున్నాడు ఏమని? మీరును 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 ఎలాగ ప్రేమించమంటున్నాడు? పై వచ్చింది చదవండి మొదటిది. ఇప్పుడు 25, మీరును మీ భార్యలను ప్రేమించండి. మొట్టమొదటి నీ శత్రువులు ప్రేమించండి. 2, ఎందుకు శత్రువులను ప్రేమించాలి? తండ్రి ఎలాగైతే అన్ని ఇస్తున్నాడు అందరినీ చూస్తా, మీరు కూడా అందుకొరకు శత్రువులను ప్రేమించండి. 2, మీ భార్యను ప్రేమించండి. ఎందుకు? ఇదిగో సంఘం వధువు సంఘం అన్నాడు, యేసుక్రీస్తుల వారు వరుడు అన్నాడు. మరి సంఘాన్ని ఎలాగైతే వరుడైన యేసుక్రీస్తుల వారు ప్రేమించాడో, మీరును మీ భార్యలను ప్రేమించండి, మీ భర్తలను ప్రేమించండి. ఈ భర్తలాగా చెబుతున్నాడు చూడండి. ఇందాక ఏం చెప్పాడు? భార్యల గురించి చెప్పాడు. ఇప్పుడు భర్తలాగా చెబుతున్నాడు చూడండి. కొలసీలు 3:19. కొలసీలు 3:19. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకండి అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మరొక మాట, భర్తలారా మీ భార్యలను ప్రేమించు. చాలా మంది భర్తలు చూడండి మన భార్యను ప్రేమించరు, పక్క భార్యను ప్రేమిస్తూ ఉంటారు. ఏదో ఆరిపోయి సొంతలు కాచుకోండి. చాలా మంది. మరి అదేం పిచ్చో, అదేమి దరిద్రమో తెలియదు కానీ మన ఇంట్లో ఉన్న మన భార్యకి మంచి గుడ్డలు తెద్దాం, మంచి చేసేస్తే చక్కగా ఆమె నిట్టూరు పెట్టకుండా చేస్తే చక్కగా భార్య నా కళ్ళ ముందు ఒక దేవత లాగుంటుంది అని ఫీల్ కాదు. దేంతో గాని పక్కన వాళ్ళు అంతా దేవత లాగుంటారు, ఇంట్లో భార్య మాత్రం దెయ్యం లాగుంటారు. ఈ విషయంలో ఈ పిచ్చోళ్ళు ఎలాంటి వాళ్ళు, భార్య కూడా ఎలాంటి వాళ్ళు? భర్త ముందు ఉండరు. ఎక్కడ ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు శుభ్రంగా ఉంటారు. నీ ఇంట్లో నీ భర్త కాడ పరిశుభ్రంగా నువ్వు అందంగా అగపడాలి. నీ భర్తకి అందంగా నువ్వు అగపడాలి. అగపడాలంటే ఏం చేయాలి? అగపడాలంటే నేను లిప్స్టిక్ వేయాలంటే ఈ కాదు, శుభ్రంగా నీట్ గా. ఇదంతా ఏంటి? ప్రేమించమంటున్నాడు. ప్రేమించండి, మీ భర్తను ప్రేమించండి, మీ భార్యను ప్రేమించండి, మీ శత్రువును వీళ్ళంతా ప్రేమిస్తారండి. దేవుడు ప్రేమిస్తారు. దేవుడు ప్రేమించే వాళ్ళు ఇలా ఉంటారండి. దేవుడు ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటారు? తన కుటుంబంలో తన భార్యను ప్రేమించుకుంటారు, తన బిడ్డను ప్రేమించుకుంటారు, శత్రువులైనా ప్రేమిస్తారు. వీళ్ళంతా క్రీస్తు రక్తంలో కొనబడిన సంఘం. సంఘానికి శిరస్సు క్రీస్తు. క్రీస్తు ఎలాగ సంఘాన్ని ప్రేమించాడు, దేవుడు ఎట్లా ఈ ప్రపంచాన్ని ప్రేమించేసి నీరు, గాలి, నిప్పు ఇవన్నీ ఇస్తున్నాడు, మీరును ప్రేమించండి. ఎందుకంటే మీరు కూడా పరిశుద్ధులు కదా. ఇంకోటి చూడండి, 1 పేతురు రాసిన పత్రిక. ఇంకా ఇంతే కదంటండి. వీళ్ళ శత్రువులు అంటే ప్రేమించం ఎట్టాగట్ట. మరి మిగతా వాళ్ళు కూడా ఉన్నారన్న, వాళ్ళు కూడా ప్రేమించమంటున్నాడు, వాళ్ళను కూడా ప్రేమించమంటున్నాడు దేవుడు. చూడండి 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. అందరిని సన్మానించుడి,
సహోదరులను ప్రేమించండి. మళ్ళీ చూడండి, సహోదరులను కూడా ప్రేమించండి. ఎందుకు? సంఘంలో గాని, సంఘటి వెలుపల గాని మన సహోదరులు ఉంటారు, మన రక్త సంబంధికులు ఉంటారు, మన తమ్ముళ్ళు గాని, మన అన్నలు గాని, వదినలు గాని, వీళ్ళంతా ఎవరు? మన సహోదరులు. వీళ్ళంతా కూడా అంటాడు, అందరినీ సన్మానించమంటున్నాడు. మనం సన్మానించే బదులు ప్రేమిస్తే చాలు. అంతే కదా. సన్మానం ఎక్కడెత్తా? సన్మానం అంతా బూతులతో, తిట్టులతో, తగాదలతో, వీడితోనే కాలం అంతా పోతుంది. సన్మానించే అంత బాధ్యత కన్నా కూడా ఇంకోటి ఏంటి? సహోదరుల్ని ప్రేమించండి. కనీసం ప్రేమించండి. ఫస్ట్ మారు మనసు పొందావా? మారు మనసు పొందావు. మారు మనసు పొందిన తర్వాత మొట్టమొదటి నువ్వు నిర్ణయించుకోవాల్సింది తెలుసా? నీ శత్రువుల గురించి ప్రార్థన చేయాలి ఫస్ట్. అంటే ప్రేమించేసి ఏం చేస్తున్నావు? నా శత్రువులైన వాళ్ళు, అది ఎవరు? ఒక అత్త గాని, మామయ్య గాని, ఇంట్లో భర్త గాని, ఎవరైతే నీకు ఉండారో, సమాజం గాని, ఇంటి ముందు వాళ్ళు గాని, ఇంటి వెనక వాళ్ళు గాని, బంధువులు గాని, వీళ్ళందరి గురించి ఒకటే మోకరించేసి, దేవా నన్ను నీలో పరిశుద్ధునిగా చేర్చు కనుక నా శత్రువులైన వాళ్ళు, అది ఎవరనేది ఎవరికి వాళ్ళు తెలుసు. అంతే కదండి. పోట్లాడేవాళ్ళు, లేదు వ్యసనం పట్ట, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. ఏమంటే నీలో నువ్వు ఆ దేవుని ప్రార్థన చేసావు అనుకో, నీ మనసు ఎంత బాగుంటుందో తెలుసా? ఏమండి, మనకి పలకన వాళ్ళని పలకనిచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకు ఎవరి శత్రువులు అంటే హ్యాపీగా ఉంటాం మనం. అట్లా అలవాటు చేసుకోవాలి. ఎందుకు? దేవుడు నమ్మిన పిల్లలకు శత్రుత్వం ఉండకూడదు. శత్రుత్వం ఏమంటదండి? ఏదో చిన్న పొలం కాడో, స్థలం కాడో, గిన్నె కాడో, డబ్బులు కాడో, ఇంటి కాడ. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తున్నప్పుడు ఆ ప్రాబ్లం జరగకుండా చూసుకోవడం చాలా మంచిది. అది డబ్బుల విషయం అయినా సరే. చాలా మంది ఉంటుంటారు, నేను వెళ్ళిన కాడ నేను అప్పుడప్పుడు 1000-500 అయితే తిరిగి ఇవ్వరు, ఇక అంతటితో పోతాడు అని అనుకుని నేను మళ్ళీ ఎందుకు? నేను ధనవంతుడే కాదు, మన ప్రేమించడిగాడు మన సహోదరుడు. ఏదో అత్యవసరమై ఉంటుంది, అది ఒక 500, 1000, 2000 ఎంతో కానీ మన కాడ ఉన్నది. నేను మీకు సత్యం చెబుతున్నాను, నా కాలంలో రూపాయి అయినా సరే అది జేబులో ఉంటుంది. నేను బ్యాంకులో దాచిపెట్టేవాడిని కాదు, లేదు జనాలకు వడ్డీలకి ఇచ్చేవాడిని కాదు. ఇవన్నీ నేను చేయను. నిజం, నాకు నచ్చదు. ఎందుకంటే వడ్డీలు కూడా వచ్చేసి వాడి కాడ అది నా వడ్డీ పిండం అనే నామరది ఎందుకు? దేవుడు ఎలా చూడాలనుకుంటే అలా చూసేస్తాడు. మనం న్యాయంగా నీతిగా బ్రతకటమేనండి. అంత నీతిమంతుడువే నువ్వు, అంత న్యాయవంతుడువా? మన నీతి మన న్యాయం దేవుడికి మన మధ్య ఉంటది. సమాజం ఎందుకు ఉంటుంది? ఇంకోటి చూడండి, 1 యోహాను 4:20. 1 యోహాను 4:20. చూడండి ఈ మాట జాగ్రత్తగా. అంటే మనం ప్రేమించడం అంటే ఎందుకు ప్రేమించమంటున్నాడు? ఎందుకు ప్రేమించమంటున్నాడు? శత్రువులు ఎందుకు ప్రేమించమంటున్నాడు? భార్యలు ఎందుకు ప్రేమించమంటున్నాడు? ఏమండి, భార్యల్ని, భర్తల్ని ఏమండి ఎందుకు ప్రేమించమంటున్నాడు? నిట్టూర్పు ఎందుకు పెట్టద్దు అంటున్నాడు? ఇంకా అందరిని ఎందుకు సన్మానించమంటున్నాడు? సహోదరులు ఎందుకు ప్రేమించమంటున్నాడు? చూడండి 1 యోహాను 4:20. ఎవడైనాను అద్దుగో. చూసారా, నేను ఎలా చెప్పిన ఎన్ని అబద్ధమని మీరు అనుకుంటారు. ఏం రోజులండి నేను ఏది చెబుతున్నాను అని అనుకోబాకండి. వాక్యాన్ని బట్టే మన దగ్గర ఉంటది, వాక్యాన్ని బట్టే మన నడవడిక. వాక్యం అంటే దేవుడు ఏం చెప్పాడో అది చేయటం, భర్త ఏం చెప్పాడో భార్య అది నడవటం, భార్య ఏమనుకుంటుందో అది భర్త కూడా వినాలి. ఈ ఇద్దరు వినకపోవటమే కదండి గొడవ. దేవుడు ఏది చెప్పాడో అది చెప్పి ప్రేమించినట్టు నువ్వు. దేవుడు చెప్పింది చేయకుండా నేను దేవుడు ప్రేమించానంటే దేవుడిని అన్యాయస్తుడు చేస్తున్నారు. ఏముంది? ఏమో చూడండి 4:20. ఎవడైనాను నేను దేవుడిని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడవును. చూసారా, ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. నువ్వును దేవుడిని ప్రేమిస్తున్నావు, నీ సహోదరుని ద్వేషిస్తున్నావు. నువ్వును దేవుడిని ప్రేమిస్తున్నావు. దేవుడిని ప్రేమిస్తున్నావు అంటే ప్రేమించే కదండి మారు మనసు పొందింది, ప్రేమించే కదా నువ్వు బలారాధన చేస్తుంది, ప్రేమించే కదా ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో కూడుకుంటుంది. దేవుడు ప్రేమించు, మరి సహోదరుని ద్వేషిస్తున్నావు. వాళ్ళని ఏమంటున్నాడు? ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు.
నీ కళ్ళ ముందున్న నీ సోదరి గాని సహోదరుడు గాని అది ఎవరన్నా గాని నువ్వు ప్రేమించకుండా పైనున్న దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని నేను చెబుతున్నావంటే అసలు అవకాశమే లేదు. దేవుని ప్రేమించిన వాళ్ళు వీళ్ళే. ఎవరిని ప్రేమించాలి? ఎందుకు ప్రేమించాలి? ప్రేమించాల్సిన ఎందుకు పరిస్థితి? ప్రేమించడం వల్ల వాళ్ళు ఏది సినిమాలో చెప్పుకోవటం అది డైలాగులు తప్ప రియల్ గా పనికిరాదు. ఒకళ్ళంటే ఒకళ్ళు పడకపోవటం, ఒకళ్ళంటే ఒకళ్ళు ద్వేషించడం, ఒకళ్ళంటే ఒకళ్ళు నమ్మకం కోల్పోవటం. ఎందుకు? నువ్వు ప్రేమించాల్సిన వాడిని ద్వేషిస్తున్నావు కనుక ఒకళ్ళకి ఏది సఖ్యత లేకపోవటం. ఏమండి? ఇంకోటి చూడండి, ఇంకా దేన్ని పెట్టనేది 2వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. అదే 1 అధ్యాయం 2వ వచనం. అప్పుడు సంఘంలో ఉన్న పెద్దలు నేను మాత్రమే కాక సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము. మనం ప్రేమిస్తున్నామంటే నిజంగా ఎలాగ ప్రేమిస్తున్నాం? సత్యమును ఎరిగే వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మల్ని నిజముగా ప్రేమిస్తున్నాం. అంటే ఒకవేళ మనం సత్యమును ఎరకముందు, వాక్యాన్ని ఎరకముందు అబద్ధమైన ప్రేమను చూపిస్తున్నాం అనుకో, సత్యం ఎరిగిన తర్వాత అబద్ధంగా ప్రేమించకూడదు. సత్యమును ఎరిగిన తర్వాత నువ్వు ఖచ్చితంగా బంధువులైనా ఇంట్లో వారైనా ఇంటి వారు కాకపోయినా సరే ఖచ్చితంగా ప్రేమించాల్సిందే. అదేంటండి, కొంతమంది మనం అంటే ద్వేషిస్తారు కదంటే, ద్వేషిస్తాడు, నువ్వు తలంచుకొని వెళ్ళిపోతాడు. అంటే శత్రువు ఎప్పుడు ద్వేషిక మనకు అనుకూలంగా ఉంటాడంటండి. శత్రువు ఎప్పుడు ద్వేషిస్తూనే ఉంటాడు తప్ప మనకు అనుకూలంగా ఉంటాడా? అసలు ఎందుకు అనుకూలంగా ఉంటాడు? భర్త వినమన్నాడు వినడు, విన్న తర్వాత ఎట్లా ఉంటాడు? లోబడే ఉంటాడు. ఈ లోబట్టం అంటే ఏంటి? నా భార్య ఎన్నాళ్ళు కష్టపడింది కనుక నేను సరైన త్రోవలో. ఇవాళ చూడండి, లాజరు వాక్యాలు కూడా మానుకుంటూ పరిగెత్తున్నారు. తప్పది. మీకు చెబుతున్నానమ్మా, మీరు ఏమన్నా అనుకోండి, ఖచ్చితంగా ఆదివారం అంటే మనం అనుదినం గుడుకోవాలి వాస్తవంగా దేవుని బైబిల్ ప్రకారంగా. కానీ వాక్యాన్ని కనీసం ఆదివారం 3 గంటలు దేవునికి ఇచ్చేది, 10 to 1 గంట. ప్రతి ఒక్క పనులు మనకు తెలుసు. దేవుని కన్నా ఎక్కువైంది ఏముంది? నేను ఒకసారి మీకు ఇది ఎందుకంటే కొనుక్కోలేదు, రాత ఛాన్సార్లు అంటది కదా, ఎప్పుడు దేవుడు అని పెడితే జనాలందరూ డబ్బులు సంపాదించుకుంటే ఎట్లా అంది. నేనేమన్నాను తెలుసు? అప్పుడు ముందు మగవాడిగా నేను దేవుళ్ళు ఉన్నాను అనుకో, మిగతా కుటుంబం అంతా దేవుళ్ళు. ఏమన్నా తెలుసా? ముందు దాడి తిరిగేటప్పుడు ఆ ముందుకు పోతున్నాను కదా డబ్బులు, అప్పుడు మీకు హ్యాపీయా? అంతే కదా. నేను ముందు దాగుతా అల్లసిల్లగా తెలుసు సంపాదించిన అంత గంగలో పోతుంటే అప్పుడోనో మెనకుండా ఏడుతో ఎప్పుడు మారాలంటారు. దేవుళ్ళకి వచ్చిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టేసి డబ్బులు సంపాదించంటారా? తప్పు కదా, తప్పండి. అది ఎవరైనా సరే, నేనైనా మీరైనా ఎవరైనా సరే దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దేవుని సన్నిధి ఉండాల్సిందే. ఎందుకో తెలుసా? నువ్వు డబ్బులు ప్రేమిస్తున్నావు కనుక ఒక షవర్ బంగారం చేసుకునేదానికి ఆ షవర్ బంగారం అయిందా అని డబ్బులంతా పూర్తి కాకుండా బంగారం కొట్టి అతను ఇస్తాడా? ఇవ్వడం. ఏమండి, ఇల్లుంది, ఇల్లంతా కట్టి స్లాబ్ వేసి నేడ ఏర్పడిన తర్వాత కదా మనం వెళ్ళాలి. అది వెళ్ళాలంటే కష్టపడి ఏం చేయాలి? డబ్బులు సంపాదించాలి. మనం ఉదయం పనికి వెళ్ళి సాయంత్రం పనికి తిరిగి వస్తేనే కదా ఒక యజమాని కూలి ఇచ్చేది. మరి దేవుడు ఇవన్నీ చూడకుండా మనం డాగులుగా, దౌర్భాగ్యులంగా, అనీతిమంతులంగా ఇలాంటి వాళ్ళం అయినప్పుడు ప్రేమించేం చేశాడు? సంఘంలో చేర్చాడు. సంఘంలో చేర్చిన తర్వాత మన ఇష్టానుసారమైన బ్రతుకుకూడదు. అది ప్రసంగిలో ఉంటది. ఒకసారి చూడండి, ఒకసారి అది చూసి ముగించేసుకుందాం. ఒక్కసారి చూడండి. ఎల్లప్పుడూ ఉండాలి ఆ మాట. అంటే కొన్ని అవకాశాలను మనం ఉపయోగించుకోవాలి, అందులో ఎలాంటి సందేహం లేదు. దేవుని సన్నిధి కరెక్ట్గా నేను ఇంతవరకు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత 1-2 వారాల గ్యాప్. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 12-13 సంవత్సరాలు. నేను ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళలేదు అని అంటే అవి గట్టిగా ఏంటంటే తెలుసా? 12-13 సంవత్సరాల చరిత్రలో 2-3 వారాలు. మీరు ఎవరైనా ఉండగలుగుతారా? నిరంతరం ఉదయం మొదలుకొని సాయంత్రం ఏదో సన్నిధిలో దేవుని మాటలు చెప్పడానికి వెళ్తాను. ఎక్కడ డబ్బులు ఇస్తారు అనుకుంటున్నారో, ఎక్కడ రూపాయలు నాకు వచ్చేయవు. ఎందుకు? ఇవాళ ఎవడెత్తాడండి? ఎవరి సంఘాలు వాడుకుండా. ఏమండి, ఇవాళ ఎవరి సంఘాలు వాడుకుండా, ఎవరు దగ్గ వాళ్ళు వాడుకుండా. ఇప్పుడు మన వాళ్ళంతా పక్క సంఘాలకు వెళ్తారు కదా, వాళ్ళు ఎదురుపెట్టి నాకు కాంప్లిమెంట్ ఇస్తారా?
ఏదో సభలప్పుడు మన పల్లెలో జరుగుతుంది కనుక మనకు ఆశీర్వాదం అని చెప్పేసి తలా ₹1 ఇదిగో ఎవరు శక్తి కొలదాలు ఎత్తున్నాను. మిగతా టైంలో ఇదిగో నా దశమ భాగాలు నీకు ఎత్తాను, ఇదిగో మీ సన్నిధులు ఏంది అనమానండి. ఎవరు దగ్గర వాళ్ళకుండి వాళ్ళ సేవకులకు ఇవ్వాలి, తప్పదు. ఏమంటే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం దేవుడి మందిరం మనకు ఉంటది. మొదటి వచనం నుంచేనా చదవండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన, దేవుని మందిరం ఆదివారం ఉందన్నప్పుడు నువ్వేం చేయాలి? ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మో ఇవాళ ఆరాధన ఉంది, నా ప్రవర్తన ఏంటి ఇంకో వైపు వెళ్ళింది. దేవుడి సన్నిధి ఏమండి, ఒక సినిమాకి టైం ఉంది, సీరియల్స్ కి టైం ఉంది, ఏమన్నా అన్నం తినడానికి టైం. 3 పూట్ల అన్నం తింటే గానీ ఇది బాగోదు. ఏమంటే 3 పూట్ల అన్నం తింటే గానీ ఇది బాగోదు. కానీ మనం నిరంతరం వాక్యం చూసి అనుదినము కూడుకుంటూ శిష్యులు, అపోస్తులు ఏంటి, మన అపోస్తులు పరిశుద్ధాత్మ పొందుకుందాం అంటారు కదా. మరి పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు అనుదినం కూడుకుంటున్నారు. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు మరి అనుదినం కూడుకోవట్లేదే అంటే అపవిత్ర ఆత్మ ఏమన్నా ఉన్నదా? ఏమో. మరి పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు అపోస్తులు ఏం చేశారు? అపోస్తులు బోధ ఎందును, సావాసం ఎందును, రొట్టె విరుచుడు ఎందును, ఎక్కడ ఎడా తెగక దానికి రోజులు గ్యాపులు ఎన్నంటే ఏముండదు. ఇది ఏమంటున్నాడు ప్రసంగి 5:1 నుంచి, నువ్వు మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన చూసుకో. ఇది ఆదివారం రోజున ఖచ్చితంగా నా ప్రవర్తన దేవునికి వెళ్ళే ఉండాలి. జాగ్రత్తగా చూసుకోమంటున్నాంటే అయితే జాగ్రత్తగా చూసుకోను. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గ పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధికి అనాలోచన పలుకుటకు నీ హృదయము త్వరపడనీయకము, నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశం ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవాలి. అంటే ప్రార్థన రాలేదంటే ఏదో సామెత చెప్పకూడదు. నేను పొలం పని కూడా ఇడిచిపెట్టేసింది ఎందుకు? ఇదేంటి నాకు దేవుని పనికి అన్ని ఆటంకం ఉండవు. అటు వస్తే మిరవగాయలు పొలాలని నాకు ఒకటే అనిపించింది. అసలు దేవుడు పొలం వేసేసి మొక్కలు ఎన్ని పండించే బదులు ఇట్లాంటి ఎన్నో ఆత్మలు, విత్తనాలంటే ఆత్మలు ఉండి వాటికి వాక్యం చెప్పాలి. అందుకదా నన్ను ఎన్నుకున్న దేవుడు. అట్లా నీ మనసు నువ్వు అట్లా మానేసుకో. నువ్వు చేసే పని మానేసుకో పని లేదు, నువ్వు చేయాలి టైం టు టైం. ఎట్టా? ఇది 10 నుంచి 1 దాకా ఎప్పుడు గుండెలో భయం ఉండాలి. నేను ఎందుకండి ఎన్ని పనులు ఉన్నా కూడా ఎక్కడికన్నా వెళ్ళినా కూడా ఎవరినో ఒకరు బిల్లు చెప్పియటం, మేము ఇద్దరైనా కూర్చోవటం, నలుగురైనా కూర్చోవటం. దేవునికి మాట ఇచ్చాము, నాకు కాదు మాట. సంఘంకి మాట ఇచ్చామంటే దేవునికి మాట ఇచ్చావు. దేవుడు ఏం చేశాడు? మన బాధల్ని, మన కష్టాలని, మన యొక్క దరిద్రతని మొత్తం తీసేస్తే నువ్వు దేవునికి సన్నిధికి 2-3 గంటలు ఇవ్వలేవా? అన్యాయం కదండి. అట్లా ఉండకండి. ఎవరైనా సరే దేవుని సన్నిధికి మీరు ఖచ్చితంగా దూరం వెళ్తే ఒక టైం, దగ్గర నుండి ఒక టైం. నో, అది అసలు దేవుడు ఒప్పుకోడు. ఏమన్నాడు చూడండి, 5వ అధ్యాయం మళ్ళీ చదవండి. నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన అటు అనాలోచనగా, నువ్వు మరొక ఏదో డబ్బులు వస్తాయని అనుకోకూడదు. అనాలోచనగా మన సంఘంలో ఇక్కడ ఏముందలే అని ఇట్లా మనసు రాకూడదు. నీ ప్రవర్తన అనేసాడు. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూడు. జాగ్రత్త ఒకసారి నీకు నువ్వు ఆలోచించుకో. తప్పు అవతల ఎవరికి వాళ్ళు. నేను చెప్పాను అనుకో, ఇవాళ సీను బాబాయ్ నీ మీదే ప్రసంగం చెప్పాడు, అట్లా అనరాదు. అట్లా అనకూడదు. ఒకటి అమ్మో అంటే దేవుని సన్నిధికి మనం బాగోపోతే రేపొద్దు దేవుడు మనకి ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు బాగుపడతాడు. రేపు 100 ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇప్పుడు వచ్చింది నీకు 1-2, ఇంకో 98 ఆశీర్వాదాలు ఉండే. పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలి, పిల్లలు దేవుళ్ళు అభివృద్ధి కావాలి, చదువుల్లో చదువుకోవాలి. ఇన్ని ఆశీర్వాదాలు ముందుండి అంటే నీకు మొదట్లోనే నువ్వు కొద్దిగా ఆశీర్వదించలేక నాకు చాలు అనుకొని పరుగులు తీసాడు. మిగతా 98 ఆశీర్వాదాలు వస్తాయా? నేను 12 సంవత్సరాల క్రితం లోకానికి కాడికి సంఘంలోకి వెళ్తా. నేను వెళుతూ నా భార్యని వెళుతూ నా 3 పిల్లల్ని 5 వెళ్తా ఉన్నా అన్ని సంవత్సరాలు. వెళ్ళిన తర్వాత నాకు ఇది చాలంటే నేను సంఘంలో వాక్యం చెప్పే స్థితి ఇచ్చేవాడే. ఇది చాలు అని అనుకుంటే పక్క ఊర్లకి వెళ్ళి వాక్యం చెప్పే స్థితి ఇచ్చేవాడేనా? ఇంకా అది కూడా చాలు అనుకుంటే ఎక్కడెక్కడో ఇదంతా ఏంది? నిన్ను వర్ధెల చేస్తున్నాడు అంతే కదా. ఒక లోకంలో ఉన్న మనిషికి పేరే ఉండదండి. మాకు ఎక్కడికి వెళ్ళిన పేరు ఉండదు, కాకపోతే ఏమైనా కోట్లు కూడా ఉండదు. ఏమండి? చివరిగా ఆ మాట చూడండి. అది 2 యోహాను రాసిన పత్రిక 1-2. ఇది చివరిగా ఇది చూసుకొని ముగిచ్చేసుకుందాం. 1 యోహాను
ఓకే రైట్. గలతీ 5:22 అది చివరిది. ఆత్మఫలం గురించి కొన్ని చూసుకుందాం. ముగించుకొచ్చుకుందాం. గలతీ 5. అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. అంటే ఆత్మఫలం ముందు ప్రేమ, దేవుని సన్నిధి అంటే ప్రేమ, సహోదర భావం. ఇంకా నీకు ఏమన్నా కూడా రకరకాల అన్నిటికండి ఆత్మ ఫలిస్తుంది. మొత్తం ప్రేమ రావాలి మనిషిలో, దేవుని సన్నిధి అంటే ఆరాటం ఉండాలి. ఇవన్నీ ఇట్లా ఉండాలి. కనుక మీరు ఏ విషయంలో అయినా అనాలోచన ఉండను కానీ దేవుని సన్నిధి కానీ ఎవరిని ప్రేమించాలి? దేవుని సన్నిధిని ప్రేమించాలి, దేవుని పాటలు పాడటం ప్రేమించాలి, వాక్యం చదవటం ప్రేమించాలి. మీ అందరి గురించి ప్రార్థన చేయటం, సేవకుల గురించి కానీ, నువ్వు వెళ్ళే పనికాడికి వెళ్ళే ఆ ఒక వ్యవస్థ గురించి కానీ, సమాజంలో ఇంటికాడ కూడా ఉంటారు కదా, కదండి, అత్త కోడళ్ళు, అత్తలు, మామలు ఉంటారు కదా, వీళ్ళ గురించి కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే నువ్వు ప్రార్థన పోయినా, పనికి పోయినా, దౌర్భాగ్యం, అనుమానం, రోగాలు ఎట్లాంటివి వస్తే రాకుండా ఉండాలని ఏం చేయాలి నువ్వు? దేవుడా, మా అత్తను ప్రేమించండి, మా మామయ్యను ప్రేమిస్తండి, వాళ్ళిద్దరు మనసుని, జ్ఞానాన్ని మార్చుతండి అని నువ్వు అన్నిటిలోనూ ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉండాలి. అలాగ నువ్వు ప్రేమించగలిగితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, మెండైన దీవెనలు మన మీద వాలుస్తాడు. అలాగ మనం ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు